మనకు మన సనాతన ధర్మానికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చును, గురువు గారు, గరికపాటి అదేవిధంగా వారు. గరికపాటి వారు కావచ్చును, సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చును. లైక్ అంటే వీరందరూ మనకు మన సనాతన ధర్మం గురించి మనకు ఒక మేలుకొలుపు లాంటి వారు కనుక అసలు మనకి ఏమి అర్హత ఉన్నది అనేటువంటిది చూసుకోవాలా. అంతటి గురువుగానే మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? మాట మాట్లాడితే ఎల్ కొడుకులు అని చెప్పి మాట్లాడేటువంటి నీ నోరు నువ్వు చేసుకున్నటువంటి కర్మనే. ఒకప్పుడు లాస్ట్ ఇయర్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఒక మంచి పని చేసినాను, సంతోషం. ఇది ఇప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వారి యొక్క స్పీచ్ విని వారికి ఒక లైక్ అంటే గూస్ బంప్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడు మన సనాతన ధర్మంలో పిల్లల దగ్గర నుండి చూసి కరెక్ట్ అర్థం వారు చెప్పేటువంటి కొన్ని మంచి విషయాలను వారు జీర్ణం చేసుకొని అంటే లైక్ తీసుకొని ఈ విధంగా నడుచుకుంటున్నారు. సమాజంలో తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు. ఎందుకు గౌరవించాలి అన్న, ఒక స్త్రీ పట్ల మనం ఏ విధంగా ఉండాలి అన్న, ఇవన్నీ విషయాలు ఎవరికి తెలుసండి వీరు లేనప్పుడు. సో అలాంటి మేలుకొలుపు మనకు కనిపించేటువంటి సూర్యుడు అటు పిమ్మట వీరికే నమస్కరించుకోవాలి వాస్తవానికి. కనుక అలాంటి ఒక మేలుకొలుపును మనకు సంబంధించి అతన్ని తిట్టాడు అంటే మన గురువుని తిట్టినట్టే. సో ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఖచ్చితంగా నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోవాలి. ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకు మాట్లాడాలా వద్దా అనేది చూసుకోవాలి.